నా పేరు వనజ, మా తులోన్గడ్డ అల్వాల్ గ్రామ పంచాయతీ. అయితే యూరియా దొరకక మొక్కజొన్న చేను మొత్తం ఇట్లా ఎర్రగా అయిపోయింది. యూరియా అందుబాటులో లేక చేనులు మొత్తం రెడ్గా అయ్యి పోతుంది అని చాలా మంది ఎక్కిరిచ్చింది మమ్మల్ని. ఇక దీనికి సార్ ఒక సలహా ఇచ్చిండు మాకు, నానో పొటాషి నానో యూరియా తీసుకొని కొట్టండి, ఏం కాదు, సెట్ అవుతుంది అని చెప్పిండు. అయితే మేము ఏం చేసినామంటే కొంచెం కొట్టకుండా చూస్తే దానికి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందేమో అని చెప్పేసి కొట్టకుండా ఇట్లా ఉంచినాం ఒక మూల. అప్పుడు కొట్టకముందు ఎట్లా ఉండే చేను అంటే గిట్లా రెడ్ ఉండి ఏం బుట్టగినంగా ఏం రాలేదు. రాకపోయేసరికి సార్ చెప్పిన మందులు నానో పొటాషి నానో యూరియా తెచ్చి కొట్టినాం. కొట్టిన తర్వాత చేను మంచిగా హైట్ అయ్యింది, పచ్చగా అయింది. ఇప్పుడు బుట్ట పెడుతుంది. మీరు మందు కొట్టిందేదమ్మా? ఇప్పుడు నానో పొటాషి నానో యూరియా దీనికి కొట్టినాం. అనిపించింది రైతులు సార్ మస్తు మందికి కూడా ఎందుకు ఈ యూరియా సంచుల కోసం చేన్లు ఖరాబ్ చేసుకున్నారు, టైం మీద కొట్టుకోమని చెప్పిండు. కానీ మేమే వినలేదు ఫస్ట్. కానీ చూద్దామనే ఒక చెప్పిన మాట వినాలని చెప్పేసి కొడదామని కొట్టినాం. కానీ మా ఊళ్ళో అందరిని మమ్మల్ని మొత్తం ఎక్కిరిచ్చిర్రు, చేను పోతుంది రాదు, అసలు ఏంటికి రాదు, దూలను మేపమన్నారు. కానీ మేము మేపకుండా తెచ్చి మందు కొట్టినాం. ఇప్పుడైతే మాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. యూరియా వేస్తే రెడ్గా అయ్యి చేను ఎండిపోతుంది. కానీ ఈ మందు కొట్టినాక చేను కూడా ఎండిపోతలేదు, ఇంకా ఎంత ఎండ కొట్ట అంత పచ్చగా అవుతుంది, బుట్ట కూడా పెద్దగా ఇడుస్తుంది. మనము వాళ్ళు ఎవరో చెప్తే ఎందుకు కొట్టాలి, ఎందుకు వాళ్ళ మాట వినాలని మన చేనులు మనం ఖరాబ్ చేసుకోకుండా తెలిసిన వాళ్ళు చెప్తేనన్నా విని మన పంటలు ఆగం చేసుకోకుండా మనం లాస్ పోకుండా ఒక మాట కాకపోయినా ఒక మాట విని మన చేనులో కొట్టుకుంటే మనమే భవిష్యత్తులో కొంచెం మన పైన ఏ ఇబ్బంది పడకుండా మనం పంటలు పండించుకోవచ్చు. యూరియా బస్తాల కోసం చూసుకుంటూ పోతే మన పంటలు మొత్తం లాస్ అయిపోతాయి. దాన్ని చూడకుండా దయచేసి మీరు చెప్పిన మాట విని మందులు కొట్టుకోండి.